హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు ఒక కోట్ అయితే కటింగ్ చేసి స్టిచ్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, సోలర్ వచ్చి 7 ఇంచెస్, చంక ఆమ్ రౌండ్ వచ్చి 7.5 పెట్టుకుంటాను. ఎందుకంటే చంక ఎప్పుడు కూడా ఒక 1/2 ఇంచి లూజ్ అనేది ఉండాలి, దానికోసం. ఓకేనా? ఇప్పుడు ఈ 2 డ్రాయింగ్ చేస్తాను. ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ కూడా మనకి 7 ఇంచీలు ఉందా లేదా చూసుకోవాలి. కరెక్ట్గా 7 ఇంచీలు ఉంది. ఇట్లా తీసుకోవాలి. చిన్నపిల్లలకి అయితే వాళ్ళ మెజర్మెంట్ని బట్టి, ఈ అమ్మాయి అయితే బాగా హైటు, ఈ హైట్ వల్ల 7 ఇంచీలు తీసుకోవాల్సి వచ్చింది. హైటు బొద్దు కూడా అమ్మాయి. ఇట్లా ఇక్కడ ఒక 1.5 ఇంచు ఆమ్ రౌండ్ దగ్గర పొడుగు తీసుకోవాలి. ఇట్లా తీసుకొని ఇక్కడ నుంచి ఇలా చిన్నగా ఆమె కరువు అనేది నీట్గా ఇచ్చుకోవాలి. ఇది ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చి అమ్మాయిది 10 ఇంచులు ఉంది. 10 ఇంచులకి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటుంది, అంటే 10.5 ఇంచులు. ఇక్కడ వచ్చేమో 8.5 ఉంది, అందుకు 9 ఉంది. ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటుంది. మొత్తం కలిపి ఇట్లా ఒక డ్రాయింగ్ అయితే గీసుకుంటుంది. పొడుగు వచ్చి బాటం పొడుగు వచ్చి 18 ఇంచులు. ఈ కోటు పొడుగు వచ్చి 18 ఇంచులు. దానికి వాళ్ళేమో ఖర్చులు కొంచెం వెనక్కి ఎక్స్ట్రా పెట్టమన్నారు, కానీ కోటుకి ఎక్కువ ఉంటే బాగుండదు. కానీ వాళ్ళు అడిగారు కాబట్టి ఒక 2.5 ఇంచు ఖర్చులు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఇట్లా ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్? చాలా రోజులైంది నేను వీడియో అయితే పెట్టి. వీడియో పెట్టాలని ఆశ ఉంటే సరిపోదు కదా, మనం పెట్టడం కూడా వచ్చి ఉండాలి. నాకైతే వీడియో పెట్టడం రాదు ఫ్రెండ్స్, అందుకని వీడియో అయితే నేను పెట్టలేదు. మా అమ్మాయి ఏమో మా అత్తగారికి వెళ్ళిపోయింది. ఏదో వచ్చినట్టు రానట్టు ఎలా ట్రై చేస్తూ ఉంటూ 2-3 వీడియోలు పెట్టాను, కానీ దానికి నేను చదువుకోలేదు కదా ఫ్రెండ్స్, అందుకని నేను ఏమి పెట్టలేకపోయాను. దానివల్ల వీడియో పెట్టలేకపోవడం వల్ల నేను పెట్టలేదు. మరి ఎట్లా నాకు రాదు, ఎవరు చెప్పి పెట్టించాలో అర్థం కాలేదు. దానికోసం అని చెప్పి ఎట్లా కొట్ట నేనే మెల్లిగా అమ్మాయి చేసినప్పుడు చూసాను కదా, కొంచెం పెట్టడం వరకు అయితే వచ్చింది. కానీ పేర్లు పెట్టడం, యాస్టాల్స్ పెట్టడం అవన్నీ అయితే నా వల్ల అయితే అక్కడ కావట్లేదు. కట్ చేస్తాను ఫ్రెండ్స్, అవన్నీ అయితే నేను చేయలేకపోతున్నాను. అందుకే నేను వీడియో మీకు పూర్తిగా అందించలేకపోతున్నాను. నేనైతే ఈ వీడియోలు పెట్టాలని ఎంత ఆశగా నాకు ఉంది, కానీ నేను చేస్తాను నాకైతే అసలు కుదరట్లేదు. టైం లేక కాదు ఫ్రెండ్స్, టైం ఎలా అయినా మనం తెచ్చుకోగలం, దాని సమస్య కాదు. కానీ నాకు పెట్టడం రాక, వీడియోలు పెట్టడం రాకపోవడం వల్ల ఇంకొకరి మీద ఆధారపడాల్సి వస్తుంది కదా. వీడియో పెట్టే వాళ్ళు వచ్చి పెట్టేవాళ్ళకి వేరే వాళ్ళు ఎవరైనా పెట్టమంటే వాళ్ళు ఏమో పెట్టరు, టైం ఉండదు. ఎవరైనా మనం 2 రోజుల బదులు అడగలం. ఓకే, ఇక నెక్ వీటికి వచ్చి 3 ఇంచెస్ నెక్ పొడి. ఈ అమ్మాయి బాగా హైట్ కాబట్టి 10 ఇంచెస్ తీసుకున్నాను. మామూలుగా నార్మల్గా అయితే ఎవరికైనా 9 ఇంచులు కానీ 8 చిన్నపిల్లలకి అయితే 8 ఇంచులు అట్లా మనం హైటు వాళ్ళ బాడీ మెజర్మెంట్ ప్రకారంగా మనం ఈ కోటుకి అయితే మనం ఈ పొడుగు అనేది తీసుకోవాలి. నెక్ పొడుగు అనేది వెడల్పు కూడా అంతే, అంటే 2.5 తగ్గడానికి ఇంక ఉండదు. 2.5 నుంచి 3 ఇంచెస్ వరకు మనం పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి కోట్ షేప్ కరువు తిరగడం కోసం 2.5 ఇట్లా మనం ఒక షేప్ పట్టి ఎలా అయితే మనం పెట్టుకుంటామో ఆ షేప్ పట్టి కరువు లాగా ఇది కరువు నీట్గా రౌండ్గా వచ్చేటట్టు తీసుకోవాలి. ఒక 2.5కి నెక్ విడితే ఈ నెక్ అనేది మనం స్కేల్తో డ్రా చేసుకుందాం. ఇట్లా డ్రా చేసుకొని దీన్ని నీట్గా ఇలా తీసుకుందాం. ఒక చిన్న రౌండ్ కరువు లాగా ఇవాళ చూడండి, కనిపిస్తుందా? నీట్గా మార్కింగ్ వేస్తాను, కనిపిస్తుంది కదా. జూమ్ చేయడం వల్ల నాకు తెలియదు. ఇప్పుడు ఏ పార్ట్ ఆ పార్ట్కి మనం ఈ నెక్ పెట్టుకుంటే కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఈ ఫ్రంట్ పార్ట్ వరకు అలా కట్ చేసేయాలి. ఈ బ్యాక్ పార్ట్ని డివైడ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ కరువు షేప్ దగ్గర నీట్గా రౌండ్ షేప్ అనేది మనం తీసేసుకోవాలి. ఇట్లా ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు మనం లో చంక కూడా కొంచెం తీసుకోవాలి. చూడండి, అక్కడి నుంచి చూపిస్తాను చూడండి. మనం 7.5 పెట్టాం కదా ఆమ్ రౌండ్ పొడుగు. ఈ 7.5 కాడి నుంచి సగం చేస్తే పావు తక్కువ 4 ఇంచులు వస్తుంది. అక్కడి నుంచి ఒక 1/2 ఇంచి లోపలికి బయటికి తీసుకోవాలి. లోపలికి ఇట్లా ఇలా తీసుకొని లైట్గా ఒక కరువు అనేది మనం తీసుకోవాలి. చూడండి, ఆ కరువు తీసుకోకపోతే కోటికైనా సరే నీట్గా ఉండదు. కరువు తీసుకున్నాం. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్కి ఇప్పుడేమో 3 ఇంచీలు పొడుగు వచ్చి ఒక
2.5 చాలు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా తీసుకొని ఒక రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఇట్లా ఇచ్చేసి దీన్ని ఒక రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. ఇక్కడ కూడా మనకి రౌండ్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ కూడా రౌండ్ పెట్టుకోవచ్చు లైట్గా. లేదనుకుంటే ఇక్కడ స్ట్రైట్ కటింగ్లోనే మనం ఉంచుకోవచ్చు, అది మన ఇష్టంలో ఉంటుంది. ఒక చిన్న లైట్ కరువు అనేది నేను చేస్తున్నాను, ఎక్కువ కాకుండా ఓవర్ అట్లా చిన్న టచ్ అంటే ఫినిషింగ్ బాగుంటుంది. అందుకోసం ఇది ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఎప్పుడైనా షోల్డర్ మెజర్మెంట్ మనం బ్లౌజ్ డ్రెస్ కుడతాం కదా, డ్రెస్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే ఉండాలి మనకి. అమ్మాయిది 3.5 ఉంది, నేను 4 ఇంచెస్ పెట్టుకున్నాను. ఈ బ్లాక్ది ఇది నెట్ క్లాత్ తీసుకోమన్నారు, నెట్ క్లాత్ తీసుకున్నాము. వాళ్ళే సెలెక్షన్ చేసుకున్నారు. వచ్చి మన దగ్గర ఈ మెటీరియల్ కూడా ఉంటుంది. ఈ మెటీరియల్ని అలా నీట్గా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకుని మనం కోటు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ పార్ట్ వేసి తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అయితే మనం అన్నీ తీసాం కాబట్టి, ఆమ్ రౌండ్ కరువులు అవన్నీ తీసాం కాబట్టి ఇట్లా పెట్టేసి చుట్టూరు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండి తీసుకోవాలి. అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది. కొంచెం ఎక్స్ట్రా ఉంటే మంచిది కదా, దానికోసం. చిన్నపిల్లలకైతే పొడుగు తగ్గించుకోవచ్చు మనం, వాళ్ళ వయసుని బట్టి మనం ఇదనేది పొడుగు లూజులు అని మన ఇష్ట ప్రకారం మనం పెట్టుకోవచ్చు. ఇదిగోండి మెయిన్ క్లాత్. ఇది కోట్ అయితే కటింగ్ అయిపోయింది. మెయిన్ క్లాత్ 2 భాగాలు పెట్టి ఒకేసారి తీసేసాను. ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ వీడియోలో దీన్ని ఎలా కుట్టాలనేది నేను మీకు చూపిస్తాను. రెడీమేడ్ స్టైల్లో నీట్గా ఎలా కుట్టాలనేది. వాళ్ళేమో లేస్ వేయమన్నారు, ఏమో చూద్దాం. నేనైతే బ్లాక్ క్లాత్తో సేమ్ క్లాత్తో పైపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు అడిగి లేస్ వేయమంటే లేస్ వేయమన్నారు. గోల్డ్ బ్లాక్ కాబట్టి చూద్దాం ఎలా అవుతుందో. స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, మీకు కోట్ అనేది చూపిస్తాను కదా. ఇవ్వండి, నేనైతే మర్చిపోయి కోట్ నేను ముందు వెనక వరకు స్టిచ్ చేసేసాను. ఇది చూపిద్దాం అనుకున్నాను. వీడియో పెట్టుకోవాలని కనుక గుర్తులేక నేనైతే వెనక భాగాన్ని ఏమండి ఇంకొక లైనింగ్ తీసుకున్నాను. మెరిసే క్లాత్ ఒకటి తీసుకొని దీన్ని లోపల పెట్టి మెయిన్ క్లాత్ కిందకి పెట్టి ఒక మెరిసే క్లాత్ కూడా దాని మీద వేసుకొని అది తిరగతి ఒక పాలిస్టర్ క్లాత్ ఏమో మనం దానిపై పెట్టుకొని మొత్తం చుట్టూరు ఇలా ఆమ్ రౌండ్ కానించి నెక్ షోల్డర్ స్టిచ్ అయిపోతుంది. ఈ ఆమ్ రౌండ్ నెక్ ఈ కింద వైపు ఉన్న అంచు కూడా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని మొత్తం ఎక్కడ కట్ చేసి మళ్ళీ తిరగతి అలుగుడు కుట్ట అనేది ప్రతి దానికి వేసుకోవాలి. షోల్డర్స్ అయితే జాయింట్ అప్లై చేయకూడదు. ఇప్పుడు స్టిచ్ చేసి వెనక భాగం అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ భాగం చూపిస్తాను. వేసిన కొంచెం తీసేయాలి. ఇది రెడీ అయింది, పక్కన పెట్టుకోండి. ఇంకో భాగం కూడా దాన్ని కట్ చేసుకుంటాం. ఇది మెయిన్ క్లాత్ బ్లాక్ కోరుకుంటున్నారని చెప్పాను కదా. సారీ ఫ్రెండ్స్, అదైతే బ్యాక్ పార్ట్ పెట్టేటప్పుడు నేను మీకు వీడియో మిస్ అయింది చూపించినట్టు. ఏదో ఒక మిస్టేక్ జరుగుతూనే ఉంది. అసలు ఎంత పర్ఫెక్ట్గా చేద్దాం అనుకున్నా ఏదో ఒక సమస్య, ఏదో ఒక మిస్టేక్. ఇలా 2 డివైడ్ చేసేది. ఇలా డివైడ్ చేసి 2 క్లాత్లు ఇట్లా ఉల్టా ఏమో పైకి పెట్టుకోవాలి, సీదా క్లాత్ ఏమో కింద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని 2 పార్ట్లు తీసేద్దాం. ఇలా 2 క్లాత్లు ఇలా పెట్టుకోవాలి. అప్పుడు పాలిస్టర్ క్లాత్ దానికోసం బాడీ మెజర్మెంట్, బాడీ వేయడం కోసం మెజర్మెంట్ చెప్పాను కదా, అది కూడా ఇది 2 పార్ట్లుగా డివైడ్ చేసుకోవాలి. ఎక్కడైనా వేస్ట్ పీస్ ఏమైనా థ్రెడ్స్ ఉంటే తీసుకోవాలి నీట్గా. తీసేసి దీన్ని కూడా 2 పార్ట్లుగా డివైడ్ చేయాలి. వేస్తాను ఇలా డివైడ్ చేసుకొని ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ మీద ఇట్లా కట్ చేసుకొని నీట్గా పెట్టుకోండి అన్నారు. ఇలా రెండో పార్ట్ కూడా తినాలి అలాగే పెట్టేసుకొని ఈ వేస్ట్ క్లాత్లన్నీ తీసేసాను నీట్గా. పెట్టేసి పట్టుకొని పెట్టేసినప్పుడు ఇది ఏం చేయాలంటే మనకి సేఫ్టీ పీస్ ఉంటే పెట్టుకోవచ్చు. మన దగ్గర సేఫ్టీ పీస్ ఇది సేఫ్టీ పిన్స్ ఒకదాన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ పార్ట్ని
ఇలా పట్టేసుకొని పక్కన తీసుకొని ఇప్పుడు రెండో పట్టు కదా దీన్ని దగ్గర తీసుకోవాలి. దగ్గర తీసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంది కదా దీన్ని మనం ఇలా కట్ చేసుకున్నాం కదా దీన్ని డివైడ్ చేసేది. ఇట్లా తీసేసి ఇప్పుడు ఈ సీదా క్లాత్ ఉంది కదా సీదా నేను పెట్టుకోవాలి. మనం ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ క్లాత్ దీనికి అటాచ్ చేద్దాం. ఇలా పెట్టేద్దాం. ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ చివరి నుంచి ఒక పాదం ఖర్చు వారా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. సర్దుకుంటే నీట్గా ముడత లేకుండా పాదం ఖర్చు పెట్టుకోవాలి. రౌండ్గా రావాలి. ఇక్కడ ఈ షేప్ పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఒక పాదం కాబట్టి స్టిచ్ చేసి తీసేయాలి. తీసేసి ఇప్పుడు షోలర్ స్టిచ్ చేయకూడదు. ఆమరౌండ్ మనం అదే పాదం ఖర్చు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా తీసేయాలి. వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసి నీట్గా తీసేయాలి. ఇలా తీసేసాను. ఇలా తీసేసి ఇక్కడ మనం టక్స్ ఇచ్చుకోవాలి. చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటే నీట్గా తిరుగుతుంది అన్నమాట. ఇక్కడ కానీ మొత్తం నీట్గా సన్నగా కట్ చేసుకుంటే నీట్గా తిరుగుతుంది అన్నమాట. కరువు దగ్గర కూడా వేసుకొని ఇప్పుడు క్లాత్ ఇలా పట్టుకొని షోల్డర్ దగ్గర ఇట్లా ఇలా పట్టి తీసేయండి. ఇట్లా నీట్గా తీసేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. నీట్గా మొత్తం ఎట్లెట్లా మనకి నీట్గా రావాలి కదా అంతా ఒకసారి ఇట్లా అనుకోవాలి. రౌండ్గా దగ్గర కట్టండి. మొత్తం అనుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఆడకి లైన్లో మనం కనిపించకుండా నీట్గా ఇలా వేసుకొని లోపల నుంచి ఆ క్లాత్ అనేది మనం బయటకు లాగా ఇలా వేసుకొని ఇది కూడా ఇలా తీసుకోవాలి. చూడు ఇలా తీసుకొని బయటగా వచ్చేసి చేస్తాను. మరి సైడ్ ఓపెన్ చేసుకోండి. ఈ ఓపెన్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ మొత్తం తిరగేస్తాం కదా దానికి అంత మన పని తీసుకొని ఇక్కడ ఆమె కూడా నీళ్ళు పెట్టుకొని లోపల నుంచి బయటకు లాక్కోవాలి. ఎందుకంటే లోపల కొంచెం ఉంటేనంటే తగ్గింది సైజ్ వాళ్ళ సైజ్ తగ్గింది కాబట్టి ఈ ఎక్స్ట్రా కొంచెం కట్ చేసేయాలి. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అంతే కట్ చేస్తాం. ఇట్లా పైకి పెట్టుకోండి కదా. ఇది సీదా కదా లైనింగ్ అన్ని మనం ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా పెట్టేసేయాలి. మొత్తం నీట్గా సర్దిపెట్టుకొని నీట్గా సర్దిపెట్టుకోవాలి. ఇలా సర్దిపెట్టుకొని ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకురావాలి. మనం పాదం పచ్చి పెట్టాం కదా ఆ పాదం పెట్టుకోవాలి. ఇలా తీసేసి ఇప్పుడు ఆమ్ రౌండ్ కూడా నీట్గా అదే పాదం పచ్చి పెట్టుకోవాలి. ఈ ఎక్స్ట్రా కార్డు మొత్తం తీసేయాలి. తీసేసి మొత్తం ఎక్స్ట్రా మొత్తం తీసేయాలి. రౌండ్ తిరగాలి కదా ఆ రౌండ్ తిరిగిన దగ్గర మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం చిన్న చిన్నవి కట్ చేసుకుంటూ కట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ షోలర్ ఉంది కదా మనకి ఈ షోలర్ దగ్గర హ్యాండ్ మూమెంట్ ఇలా ఇచ్చి దీన్ని లాగేదాన్ని మొత్తం బయట తీసేసి ఇట్లా తీసేసి మళ్ళీ గంట లెవెల్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం లేకుండా ఇలా తీసేసుకోవాలి. ఇది కూడా ఈ ఎక్స్ట్రా ఉంది కదా ఇలా తీసేసి ఇది తీసేసాను. ఈ ఎక్స్ట్రా ఉంది కదా ఇలాగే నీట్గా తీసుకొని
ఇది కూడా బ్రెడ్ అనేది లోపలికి ఏమి లేకుండా దీంట్లో మొత్తం కూడా తీసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. తీసుకొని మళ్ళీ నీట్గా ఎప్పుడైతే మనకి క్లాత్ దాన్ని రకంతో అనుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ బయట తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలా తీసుకుపోయామనుకోండి ఒక 1/2 ఇంచు లాభం పెడితేనే మనకి తేడా అవుతుంది. అందుకని అలా రాకుండా నీట్గా క్లాత్ తీసుకుంటూ కొట్టాలన్నమాట. చిన్న పిల్లలకైతే చిన్న సైజు, పెద్దలకైతే పెద్ద సైజు, ఇది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. 10 ఇంచులు పొడుగు తీసుకున్నాను. పొడుగు వచ్చి ఇందులో కూడా షార్ట్ మొత్తం క్లాత్ నీట్గా తీసుకొని షార్ట్ మధ్యలో ఉండిపోయింది. ఇప్పుడు దీనికి వాళ్ళు లేస్ వేయమన్నారు. నాదేమో బ్లాక్ వేయమన్నారు. నేను గోల్డ్ ఇట్లా పెట్టి వేద్దామా బాగుంటుందేమో అని చెప్పి అనుకుంటున్నాను. కానీ ఏమో చెప్పలేము. కడిగి వేస్తే బాగుంటుంది కదా, గోల్డ్ వెరైటీ కూడా బాగుంటుందని నాకు ఒక ఐడియా అయితే ఉంది. అలా వేద్దామనుకుంటున్నాను. అలా బాగుంటుంది కదా, డిజైన్ కూడా బాగుంటుంది. బ్లాక్ వేద్దాం అనుకున్నాను. బ్లాక్ వచ్చాను, మర్చిపోయి వచ్చాను బజార్కి. కోట్ మొత్తం చూసి వేద్దామని అనుకుంటున్నాను. ట్రై చేస్తాను. కానీ వాళ్ళకి నచ్చకపోతే మళ్ళీ అదొక బాధ అనేది ఒక ఆలోచన అయితే అవుతుంది. అలాగే బ్లాక్ కలర్ అయినా అలాగే బ్లాక్ లేదు. మీటర్లు అయితే తెచ్చాను. ఇలా వేసిన పైన బాగా అలా వేసేద్దాం అనుకుంటే వాళ్ళు ఏమో అది వద్దన్నారు. ఇదే వేస్తున్నాను. లేచి అడిగారు. నేనైతే పైన చేస్తాను అన్నాను. వద్దా అన్నారు. వాళ్ళు అడిగిందే చేసేస్తే అయిపోతాను. కస్టమర్ ఏది చెప్తే అది చేయడం బెస్ట్. వాళ్ళ కస్టమర్ని మెప్పించాలని నొప్పి పడతాను. అందుకని రెండో వైపు కూడా సేమ్ అదే ప్రాసెస్ వేసేసాను. అలాగే చిన్నగా అదే కలిగి వేసుకోవాలి. నీట్గా ఇదేం చూసాను కదా, అందరూ బాగున్నారు. నేనైతే వీడియోస్ అయితే పెట్టాను కదా. అమ్మాయి విడిపోయింది, డెలివరీ అయింది. అదేమో చదువు రాదు వీడియోలు పెట్టడానికి.
ఒకసారి ట్రై చేద్దామని చెప్పని యూట్యూబ్లో అలా చేస్తూ ఉంటే నేను పెట్టలేను కానీ మామూలు వీడియో అయితే పెట్టడం అయితే వచ్చింది. కానీ ఏం చేయాలి మరి, ఇప్పుడు మన నుంచి రారు లేదు కదా. అమ్మాయి మళ్ళీ ఊరి నుండి వచ్చే వరకు నేనైతే నీట్గా వీడియోలు పెట్టడం కుదరదు. రేపు అమ్మాయి దగ్గరికి ఊరు వెళ్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఊరిస్తే ఇక్కడ అక్కడి నుంచి అమ్మాయి కానీ నేను పూర్తి ఎలా పెట్టాలనేది నేను నేర్చుకుంటాను. బ్యాగ్లు అవన్నీ పెట్టాలంటే నా తేడా అవుతుంది. నేను చదువుకోలేదు కదా, చదువుకుంటే మనం ఏదైనా చేయాలి. నాకేమో చదువు లేదు, ఎలా నేను ఇవన్నీ చేయలేను కదా. అందుకని అట్లా దీనికైంది. ఇప్పుడు బ్యాగ్ దానికి కోట్ కూడా మళ్ళీ దీన్ని రౌండ్గా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. వేసుకొని కొంచెం ఇలా వేసి పెట్టేటప్పుడు ఇలా లాక్కోవాలి, లేదంటే రౌండ్గా నెక్ తిరగదు కదా. తర్వాత వేసి కూడా పైకి వెళ్ళి దానికోసం లేకుండా అట్లా ఉంటుంది అన్నమాట. మనకు అద్దిపోయినట్టు కదా. వేసైతే వేసాను. ఇప్పుడు ఈ రెండు షోల్డర్స్ ముందు అంటే ఈ లేస్ గుచ్చుకోకుండా మనం నీట్ ప్రాసెస్లో చూద్దాం. ముందు రెండు ఇలా అటాచ్ చేసి కొంచెం ఆ ఖర్చు అనేది తీసేయాలి. రెండు సమానంగా పెట్టుకొని చిన్న స్టిచ్ చేసుకుంటాం. ఎందుకంటే దాన్ని తిరగదిప్పుతాం కదా, నీట్గా ఖర్చులు కనపడకుండా ఈ లేసు గుచ్చుకోకుండా. ఇంకోటి కూడా వేసేద్దాం. బస్ సూపర్ వచ్చింది ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. అసలు చాలా లుక్ వేర్ అయితే అదిరిపోయింది. అసలు నేను చెప్పకూడదు. ఎక్స్ట్రా వచ్చింది చిన్న చిన్నవన్నీ కట్ చేసేయండి. కట్ చేసేసి దీన్ని తిరగదిప్పుకోవాలి. ఇట్లా తిరగదిప్పుకొని ఒక స్టిచ్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. మనం ఎంతైతే ఖర్చులు పెట్టుకున్నామో అంత చిన్న రఫ్ ఇచ్చేసి ఇంకో స్టిచ్ కూడా చిన్న రఫ్ అయితే కొత్త వారు కూడా ఈజీగా నేర్చుకునే మెథడ్ ఇది. చాలా సింపుల్ టెక్నిక్ అన్నమాట. మనం కోటి ఎవరైనా కుట్టుకోవచ్చు, చాలా ఈజీగా బాగుంటుంది కూడా. ఈ చెంట ఆమరౌండ్కి కుట్టేసాం కదా, ఈ కుట్టినాక మనం అన్నది ప్లేస్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఇంక మనకి ఇబ్బంది లేకుండా నీట్గా అయిపోయింది. అలా ఫ్రెండ్స్ ఈరోజు అయితే అసలు ఏం జరగలేదు ఫ్రెండ్స్. ఏంటో అలా కుట్టాను అన్నట్టుగా ఫస్ట్ ఒక బ్లౌజ్ కుట్టాను. ఒకరోజు అంతే ఫ్రెండ్స్, అసలు పైన కుదరదు అవ్వదు కూడా. కుట్టించే టాప్ కుట్టించే ఆవిడకి అయితే మంచి టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఆమె ఎప్పుడు ఏ అమ్మాయికి ఎక్కువ ఫ్రాక్స్ కుట్టించింది, ఏ మోడల్కి ఏ ఫ్రాక్ ఏంటని సెట్ చేసింది, అలా సెట్ చేసింది. నేనేమో పైపింగ్ చేస్తాను అన్నాను.
వద్దాను సేమ్ కలర్ బ్లాక్ కలర్తో హైరింగ్ వేస్తానక్క అన్న వద్దాను. అందుకని కావాలి లేసులు అంటే ఆవిడ చాలా ఇష్టం. అందుకే లేసులు వేయాలి. లేసు చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉంది, బాగుంది కదా. రెండో వైపు కూడా సేమ్ ప్రాసెస్ని ఒక స్టిచ్ చేసేసి కొంచెం కనపడకుండా అప్పుడు మళ్ళీ లేస్ అటాచ్ చేయాలి. నీట్గా చేసి మనం రెండో స్టిచ్ వేసేసి ఈ థ్రెడ్స్ అన్నీ తీసేయండి. ఎక్కడికక్కడ దారాలన్నీ నీట్గా కట్ చేసేస్తే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు రెండో వైపు కూడా నేను తొందరపడకుండా నిదానంగా మీకైతే నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఓపిక మీద మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మాత్రం ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎంతగానో సపోర్ట్ చేశారు కానీ మొత్తం యూజ్ మొత్తం తగ్గిపోయింది ఫ్రెండ్స్. అదే బాధగా ఉంది. నేను వీడియో పెట్టలేకపోవడం వల్ల యూజ్ కానీ వాచ్ టైం కానీ మొత్తం తగ్గిపోయింది ఫ్రెండ్స్. నాకు చాలా బాధ అనిపించింది. అందరూ చూస్తే ఏం చేస్తాం, అలాగే వాచ్ టైం తగ్గిపోయింది, మొత్తం అంతా తగ్గిపోయింది. చదువు రానలకు కూడా ఎలా సింపుల్గా చేస్తుంటే ఎవరైనా యూట్యూబ్లో ఎవరైనా చెప్తే బాగుంది అనిపించింది నాకైతే. నేనైనా చేసుకునేదాన్ని కదా డైలీ. ఎలా కొంచెం ఏదైనా జరిగితే కొంచెం చదవగలుగుతాను, అది కూడా చదవలేను. నాకు స్కూల్కి వెళ్ళలేదు. కాకపోతే మాటలైతే బాగానే మాట్లాడుతున్నాను నేను అనుకుంటున్నాను. ఏమో మరి తెలియదు. వాటికి చక్కగా నేను వీడియోలు పెట్టుకునేదాన్ని. ఏం చేస్తాను చూసారా, అదే చదువుంటే ఒకరిని అడిగి ఒకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉండదు కదా. ఏదైనా అంతే, మన లైఫ్లో కూడా అంతే ఫ్రెండ్స్. ముందుకుండా మనం జాగ్రత్తగా చేసామనుకోండి, మనకు అనేది ఒక జాగ్రత్త ఉందంటే మనం ఈరోజు ఒక దగ్గర చేయి చేసుకునే పని. మనలో ఎప్పుడైతే జాగ్రత్త తగ్గుతుందో అప్పుడు ఒకరి దగ్గర మనం చేయి చేసుకోవాల్సిన పని కూడా మనకు వస్తుంది. అలాంటిదే వర్క్ కూడా ఏదైనా సరే మనం చేసుకునే మన సొంతంగా మనం చేసుకునే ఒక టాలెంట్ అనేది మనలో ఉండాలి ఫ్రెండ్స్. లేకపోతే వాళ్ళ కోసం మనం ఆధారపడితే ఎలా ఉంటుంది. మనం చేయలేము, చూస్తుండగా బాధ అనిపిస్తుంది, అయ్యో చేయలేకపోయానే అని ఉంటుంది. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ మొత్తం బాధ నాకైతే అలాగే ఉంటాయి. చాలా బాధగా ఉంది. ఏం చేస్తాం. బ్యాక్ సైడ్ కూడా వేసేస్తున్నాను. కోటికి లేస్ అయితే లేసే ఇంకా అదైతే కుట్టేయండి. దగ్గర 5 మీటర్లు లేస్ పట్టింది. మంచికి ఈ రెండు కూడా మంచి వైపు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా అంటే లోడింగ్ అంటారు. లోడింగ్ చేసుకున్నాం అనుకోండి మనం వాళ్ళు గుచ్చుకోవద్దు అనమాట. ఇంకా అందుకని లోడింగ్ చేసుకోండి. ముందు ఫస్ట్ చిన్నగా చివరికంటూ స్టిచ్ చేసుకోండి. చివరికంటూ స్టిచ్ చేసుకొని
స్టిచ్ చేసుకోవాలి. చేసుకొని ఎక్స్ట్రా ఖర్చులన్నీ కట్ చేసి ఇలా కట్ చేసి థ్రెడ్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఎలా తిప్పుకొని నీట్గా అలా వేసుకొని ఇప్పుడు ఈ రెండు మనకి చూసారా ఎంత చక్కగా నీట్గా కనీసం ఎక్కడా కూడా మనకి బయటికి ఖర్చులు కనపడకుండా నీట్గా అటాచ్ చేస్తాం. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి డ్రెస్ మెజర్ డ్రెస్ మెజర్మెంట్ కంటే ఒక 1/2 ఇంచ్ లూజ్ అయితే మనం వదులుకోవాలి. చక్కగా ఆమ్ రౌండ్ అయితే కొలుసుకోండి. నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నేను పెట్టుకోండి. ఒక 2 ఇంచెస్ ఖర్చు ఉంచేసి 2.5 అట్లా ఉంచి ఒక స్టిచ్ చేసుకుంటున్నాను. వేసుకోవడము ఇలా పెట్టేసి నీట్గా టైట్గా కుట్ అయితే అదే మామూలు ఇంకా టాప్ అలా అయితే మనం క్రాస్గా అలా ఎలా లాగాలి, కానీ మనం కోట్కి అయితే మాత్రం స్టైల్ స్టిచ్చే లాగేది. అంటే కోట్ అనేది స్ట్రైట్గానే ఉండాలి, టైట్గా ఉండకూడదు. కోట్ ఎవరు టైట్గా వేసుకుంటారు, దానికోసం చేసుకోవాలి. మరి ఇంకో స్టిచ్ చేసుకోవాలి. స్టోన్స్ ఉన్నాయి, ఈ స్టోన్స్ వల్ల సగం లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఖర్చులు అయితే చాలా పెట్టాను, చాలా పెట్టమనుకోవడము. దీన్ని కూడా ఇలా పెట్టుకొని ఖర్చు దానికింద కొలుచుకొని ఇలా పట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని రెండు స్ట్రైట్గా పట్టుకోవాలి. డబుల్ స్టిచ్ ఒక 3 స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. 3 స్టిచ్ వేసుకున్నాం అనుకోండి. అవసరమైతే ఒకవేళ వాళ్ళకి లూజ్ కావాలనుకుంటే తీసుకుంటారు. ఇలా ఒక స్టిచ్ చేద్దాం.
మార్కింగ్ చేసుకుంది. మనం థ్రెడ్స్ పెట్టాలి కదా బ్యాగ్. వెళ్ళిపోతున్నారా? ఎంత రెడీ. ఇప్పుడు దీనికి మార్కింగ్ చేస్తే మనం థ్రెడ్స్ పెట్టుకోవాలి. బస్ సూపర్ ఉందంటే ఇట్లా మనం ఈ బోర్డుకి చిన్న ఇప్పుడు థ్రెడ్స్తో పట్టుకోవడానికి దానికోసమని ఇట్లా షేప్ అయినా రౌండ్ షేప్ తీసుకొని దాన్ని ఒక 2 పీసెస్ కట్ చేసుకొని దానికి 2 పక్క 2 కనిపిస్తుంది ఇట్లా రౌండ్గా చేసుకున్నాక తిరిగి బాగా కుట్టం చేసుకోవాలి. రెండవ కూడా అలా వేసుకోవాలి. మళ్ళీ తిరగదిక్కోవాలి. చిన్న టక్స్ తెచ్చుకుంటే మీకు కుదురుతుంది. ఇలా టక్స్ తెచ్చుకొని టక్స్ తీసుకొని పనులు కుట్టేసుకోవాలి. మనం కుట్టేసుకొని ఉల్లినే వేసేసుకోవాలి. ఇలా పెట్టేసి వేసి మనకు బుల్లెట్ కట్ చేసి కుట్టేయాలి. ఇది కూడా అలాగే ఉంటుంది. మళ్ళీ దీన్ని వేసుకోవాలి. వేసుకొని బోర్డు వేసుకొని ఇప్పుడు ఈ గోల్డ్ థ్రెడ్ని అట్లా పెట్టేసి రెండు సమానంగా తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయాలి నీట్గా. కట్ చేస్తే దీన్ని ఒక బట్ట షేప్లో వస్తుంది. ఇలా ఇది కూడా ఇంకా
చేసి ఇలా కట్ చేసి కట్ చేసుకొని తిరిగేసేసి నాకు యాంగిల్స్ రెడీ అయిపోయింది. బ్యూటిఫుల్ యాంగిల్స్ సరే ఎలా ఉన్నాయో బాగుంది కదా. దానికి మళ్ళీ పైన ఒకటి పెట్టి ఇంకొక యాంగిల్ చేసుకుందాం. బ్లాక్ కలరే అట్లా ఒక 6 ముక్కలు అయితే తీసుకోవాలి. ఇలా తీసుకొని దీనికి రింగ్ షేప్ అనమాట. మనం రింగ్స్లా పెట్టుకొని దీంట్లో నుంచి థ్రెడ్ అనేది దూచుకున్నాం. కట్ చేస్తాను.
ఇలా పెట్టి వేసేసాను అట్లా కోట్కి థ్రెడ్స్ అన్నీ కోట్ పర్ఫెక్ట్గా కోట్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బెల్ ఐకాన్ నొక్కి మా వీడియో మీరు క్లిక్ చేసినట్టయితే మరొక 10 మందికి ఇదైతే మీరు చేరుకుంటుంది. మీరు కంపల్సరీ మమ్మల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.